ఓం నమ శివాయ. శుభ సోమవారం మీకు. త్రయోదశి సోమవారం మాఘమాసం. రైట్. ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కారు వెళుతోంది. కారు అలా వెళుతూ ఉంటే సడన్ గా ఒక కుర్రాడు రోడ్డు మీదకి కారుకి అడ్డంగా వచ్చి పెద్ద ఒక ఇటుక రాయితో కొట్టాడు కారుని. హఠాత్ పరిణామానికి అర్థం కాలేదు, ఏమిటి వీడెవడు అడ్డు రావడమే కాకుండా రాయిపిచ్చి కొడుతున్నాడు అని చెప్పేసి ఒక స్థానం అలా ఆగిపోయి కారు ఆపాడు. ఏంటి ఎందుకు ఏంటంటే చాలా కోపం వచ్చింది. రాయితో కొట్టి ఆపుతున్నాడు, ఇటుక రాయితో కొట్టి కారు ఆపుతున్నాడు. ఏంటంటే అప్పుడు చాలా కోపంతో అడుగుతుంటే, సార్ తెలుసు, చేతులు కట్టుకుని చెప్తాడు, సార్ తెలుసు మీకు చాలా కోపం వస్తుంది, నన్ను తిడతారు, కొడతారు, ఏమన్నా చేస్తారు, మీ కారుకి నేను నష్టం చేశాను, కానీ నా పరిస్థితి అది ఏమైందని అడుగుతాడు. ఏంటి అంత నా కారుని నాకు సంబంధం ఏంటి, నా కారుని నువ్వు కొట్టి పాడు చేసి కారు ఆపాల్సినంత అవసరమే. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను సార్, అర్థం చేసుకోండి. ఏడుపు గొంతుతో చెప్తున్నాడు ఆ పిల్లాడు. ఆల్మోస్ట్ ఏడుస్తూ చాలాసేపటి నుంచి నేను ట్రై చేస్తున్నాను, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఇక్కడ నా చిన్న తమ్ముడు అండి, నా తర్వాతి వాడు చిన్నవాడు, ఎవడో స్కూటరిస్ట్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు, వాడు తెలక దెబ్బ తగిలింది, గాయం పెద్దగా అయింది, రక్తం పోతోంది, వాడు బట్టలు కూడా రక్తంతో తడిసిపోయాయి, వాడు స్పృహ కోల్పోయాడు, నా కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంది. ఎంతమందిని ఏడుస్తూ అడిగితే ఎవడూ కారు ఆపలేదు, ఒక స్కూటరిస్ట్ కూడా ఆపట్లేదు, అక్కడ ప్రాణం పోయేటట్టుంది, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, మీరు కూడా ఆపరు నాకు తెలియదు, అందుకనే కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, ఏదైతే అయింది, తర్వాత మీ కారుకి ఏదైనా నష్టపరిహారం అకౌంట్ ఇస్తాము, ఇక్కడ ప్రాణం ముఖ్యంగా సార్, అంతకంటే ఏం లేదు, దయచేసి అర్థం చేసుకో. చేతులు ఏం మాట్లాడతాడు ఎవడే. ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. చూస్తే రక్తం మడుగులో పిల్లాడు, బట్టలన్నీ రక్తంతో తడిచి ముద్దయి ఉన్నాయి. గబగబా ఇంకేం ఆలోచించకుండా ఆఫీస్కి ఆలస్యమైంది అని చెప్పి ఇద్దరు పట్టుకొని కారులో ఎక్కించారు. ఆ రక్తం మరకలతో కారంతా రక్తం మరకలయ్యి ఉంది, అయినా ఏం ఆలోచించలేదు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు ఆ టీం మొత్తం చూసి మెయిన్ డాక్టర్ చెప్పాడు, పర్వాలేదు, ప్రాణం కాపాడబడింది, ప్రాణానికి వచ్చే నష్టం లేదు అని చెప్పగానే ఇతను కూడా గుండె నిండగా గాలిపించుకొని అమ్మా అని చెప్పేసి అలా ఇక అదో రకమైన ఆలోచనతో కారు నడుపుకుంటూ ఆఫీస్ నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళదు, అప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళే టైం కూడా దాటిపోయింది, మధ్యాహ్నం వరకు అక్కడే అయిపోయింది. ఇంకా ఈ ఇంటికి వెళ్ళిపోదాం నిదానంగా అదో అన్యమనస్కంగా కారు నడుపుకుంటూ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి పెట్టాడు, కారు ఆఫ్ చేశాడు. తీసి ఆపిన తర్వాత చూస్తే కారుకి దెబ్బ పెద్దగా కనిపిస్తుంది, రాయితో కొట్టిన దెబ్బ, ఇటుక రాయితో కొట్టిన దెబ్బ పెద్దగా కనిపిస్తుంది. చూశాడు, ఈ డెంట్ చేయించొద్దు అనుకుంటాడు, ఇంకెప్పుడు ఇది చేయించకూడదు, ఇది నిత్యం కనబడుతూ ఉండాలి. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రాణం పోయే స్థితిలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నా కష్టంలో ఉన్నాను, సాయం చేయమంటే రాళ్ళు పెట్టి కొడితే తప్ప స్పృహలో లేని పరిస్థితిలో మనం ఉన్నాము. పక్కవాడు ఏమైపోతున్నా రాళ్లతో కొట్టి గుర్తు చేయాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితిలో ఉన్నాము. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు. వాడు ప్రాణం పోతే అసలు అంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఎవడో వచ్చి స్కూటరిస్ట్ కొట్టేసి వెళ్ళిపోతే సమాజంలో ఉన్నాం, ఎవడో ఆపకపోతే ఆ పిల్లాడు రేపు మనం కావచ్చు ఆ పరిస్థితిలో. ఇది గుర్తుండాలి. ఇది స్వార్థం ఎక్కువైపోయింది. సో మనం కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో కనిపించే మెరిపే దేవుడు. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. ఆ పరిస్థితిలో రేపు మనమైనా ఉండవచ్చు, ఎవరైనా దానికి అతీతులు కాదు. ఖచ్చితంగా మీరు అలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనం ఏదో రకంగా అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి సాయం చేయండి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. దానివల్ల మనకు పోయేదేం లేదు, కొంచెం కష్టపడతాం అంతే. రైట్.